ఏంటి ఇందులో ఏదో కదులుతుంది? ఏంట్రా అది? గణేష్ బొమ్మరా, ఇందులో ఏదో కదులుతుంది. చూస్తుంటే ప్యూర్ గోల్డ్ లా ఉంది. కాదు, రోల్డ్ గోల్డ్. ఆ రెడ్డి ఫ్రీగా వార్నింగ్ ఇచ్చి టిప్ కింద దీనిని నా చేతిలో పెట్టాడు. నీ అప్పు తీరాలంటే నువ్వు ఒక పని చేయాలి మావా. మళ్ళీ దొంగతనం చేయాలా? కాదు, నువ్వు సహాయం చేసిన వాళ్ళని నువ్వే సహాయం అడగాలి. నా ఫ్రెండ్ మనోజ్కి ₹1,00,000 దాకా ఇచ్చాను రా, వాడిని ఒకసారి అడుగుదాం. ఏంట్రా సాయి, మనోజ్, నాకు 70,000 కావాలరా. నువ్వు ఆస్తి పోగొట్టుకున్న రోజే మా నాన్న నీతో తిరగద్దన్నాడు. ఇలా అప్పు అడుగుతావని. సారీరా, ఇవ్వలేను. మా పిన్నికి 3 లక్షలు సాయం చేశాను రా, ఆవిడని ఒకసారి అడుగుదాం పద. పిన్ని, పిన్ని. ఎవరు? నేను పిన్ని, సాయిని. ఏం కావాలి? పిన్ని, నాకు ఒక 70,000 అప్పు కావాలి పిన్ని. అప్పు అడగడానికి కూడా ఒక హద్దు ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు అడిగేయటమేనా? అవసరం పడినప్పుడే పిన్ని బాబాయ్ అంటూ ప్రేమలు గురిపించేస్తారు. అన్నదానం లాగా డబ్బు దానం ఏం చెయ్యట్లేదు ఇక్కడ. మేము వడ్డీ కొట్టేం పెట్టుకోలేదు, అడిగిన వెంటనే అప్పు ఇవ్వడానికి. వెళ్ళు. లక్షలు ఖర్చు పెట్టిన చేతులు ఇలా 100ల కోసం అడుగుతున్నాయంటే దాని అర్థం నేను ఖర్చు పెట్టిన లక్షలు సరైన వాళ్ళ కోసం కాదని ఇప్పుడే అర్థమైంది. ఆ బంధం అబద్ధమా, ఆ స్నేహం అబద్ధమా.